హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. సో ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో మనీ పోగొట్టుకోవద్దు. నేను గత 22 వీక్స్ నుంచి నా వీడియోస్ అనేటువంటిది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో ఇప్పుడు మనము 23rd వీక్లో ఉన్నాము. సో 23rd వీక్లో నేను తీసుకున్నటువంటి పొజిషన్స్ కూడా మీకు ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ నేను చేసినటువంటి వీడియోలో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు దానికి కంటిన్యూస్గా మనం ఆ పొజిషన్స్ ఏమయ్యాయి అనేటువంటిది ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఓకే. నేను 2 డేస్ బ్యాక్ తీసుకున్నటువంటి పొజిషన్ కంప్లీట్‌గా ఈరోజు టోటల్ 23,000 ప్రాఫిట్‌తో క్లోజ్ చేయడం జరిగింది. మనకు రేపొచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా సాటర్డే వచ్చేసి ఆల్మోస్ట్ 4, 5 బిగ్ కంపెనీస్ హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి సో మనం మార్కెట్‌లో ఏదైనా వాలటాలిటీ చూస్తామనే ఉద్దేశంతో నేను ఈరోజు 23,000కి మనం పొజిషన్స్ అనేటువంటిది క్లోజ్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఒకసారి ఈ పర్టికులర్ ప్రాఫిట్ ఎలా వచ్చింది? మనం ఏ పొజిషన్స్ తీసుకోవడం వల్ల వచ్చింది అంటే ఓకే. ఇక్కడ నేను 24,250 ఓకే. సో 24,250 అనేటువంటి స్ట్రైకు ఆల్మోస్ట్ 188 రూపీస్ దగ్గర సెల్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది నేకెడ్ సెల్ కాదు. నేను జనరల్‌గా ఏం చేశాను అంటే ఇక్కడ బియర్ కాల్ స్ప్రెడ్ చేశాను. సో బియర్ కాల్ స్ప్రెడ్ అంటే 188 రూపీస్ ఉన్నటువంటి 24,250 కాల్‌ని సెల్ చేశాను. దీనికి 400 పాయింట్స్ అవేలో అంటే 24,650 అనేటువంటి స్ట్రైక్‌ను నేను హెడ్జ్ లాగా బై చేశాను. సో ఎప్పుడైతే ఈ హెడ్జ్ లాగా బై చేస్తామో మనకు ఇంక ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అంటే మనకు అన్‌లిమిటెడ్ లాస్ అనేటువంటిది ఉండదు. తర్వాత మనకు మార్జిన్ అనేటువంటిది మనం ఒకలాటు కేవలం 50,000 రూపీస్ ఉంటే చాలు ఈ హెడ్జింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసి ఎక్కడో ఇక్కడ 188కు సెల్ చేసినటువంటిది మనం గమనిస్తే 3 డేస్ నుంచి మార్కెట్ అనేటువంటిది కంటిన్యూస్‌గా ఫాలో అవుతోంది. సో నిన్న మనం మార్కెట్‌లో చాలా వాలటాలిటీ చూసాము. ఎంత వాలటాలిటీ చేసినప్పటికీ కూడాను ఇది మనం సెల్ చేసి ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా థీటా డీకే అవుతూ స్లోగా డీకే అయ్యి వచ్చింది. కాబట్టి ఫైనల్‌గా ఈరోజు ఈ పొజిషన్స్‌ని అయితే నేను క్లోజ్ చేయడం జరిగింది. మోస్ట్‌లీ రేపు వచ్చేసి ఫ్రైడే ప్రాబబుల్లీ ఇంట్రాడే చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను చెప్పినట్లు రేపు ఈవినింగ్ రిలయన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా సాటర్డే వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే మండే మార్కెట్ అనేటువంటిది మేబీ వాలటైల్ మూవ్ ఉండొచ్చు. ఓకే. ఇక్కడ ఇంకా ఈ నిఫ్టీలో చూసుకుంటే ఈరోజు సో మనం ఇక్కడ నిన్నటి రోజు చూసుకుంటే నిన్నటి రోజు ఇది నా రెసిస్టెన్స్ పాయింట్. ఈ రెసిస్టెన్స్ పాయింట్ నుంచి మార్కెట్ అనేటువంటిది ఫాలో అయింది. ఈ రోజు వచ్చేసి ఇది వచ్చేసి 16థ్‌కి వచ్చేసి మనము దీన్ని వచ్చేసి రెసిస్టెన్స్ లాగా ఫీల్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేటువంటిది ఎవరైతే నా దగ్గర ఆఫీస్‌లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు ఈ 2 మూవ్స్‌ను క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే. సో ఇవి నా ఎమోషనల్ ట్రేడర్ లెవెల్స్ అన్నమాట. సో ఓన్లీ ఈ లెవెల్స్‌ని తీసుకొని లెవెల్స్ ఒక పర్టిక్యులర్ లెవెల్ రీచ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము ఆటోమేటిక్‌గా బేర్ కాల్ స్ప్రెడ్‌ని గాని, బుల్ పుట్ స్ప్రెడ్‌ని గాని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. ఫైన్. సో నేను ఈ సాటర్డే రోజు వెబినార్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాను. సో దాంట్లో మనము ఆప్షన్ ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానికి సొల్యూషన్స్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ 3 అవర్స్ మనము ఫ్రీ వెబినార్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాము. సో మీరు ఎవరైనా వెబినార్ అటెండ్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్‌కు వాట్సాప్ చేయండి. వాళ్ళు వచ్చేసి వెబినార్ లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. వీలైతే మనం రేపు ఏదైనా పొజిషన్ తీసుకుంటే రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.